ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ యు ఆల్? దేవుని మహాకృపను బట్టి మనందరము ఇలాగా ఈ యొక్క అద్భుతమైన మాసంలోనికి అడుగు పెట్టాము. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అందరూ కూడా చాలా బిజీగా ఉండుంటారు కదండి. క్రిస్మస్ సెలబ్రేషన్, చర్చ్ క్రిస్మస్ కావచ్చు, మీ కుటుంబస్తులతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్, ఇవన్నిట్లో కూడా ప్రభు మీకు తోడై ఉండులాగున, అట్లాగనే మీరు ఇంకను ఈ మాసంలో ఇంకా ఆనందించలాగన, ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్లో ఆ సంతోషంతో నింపబడలాగన మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాము. మరి ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా మరి ఈ యొక్క వారంకు దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని ఏమిటో మనందరము కూడా తెలుసుకునే ముందు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. ఈ దినమున మాతో మాట్లాడి ఈ వారమంతటికి సరిపడా బలమును మాకు దయచేయమని, నీ వాగ్దానము అది మా జీవితాలలో జరిగించబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. సామ్ నెంబర్ 92 నేను చదువుతానండి. మరి 15వ వచనాన్ని గమనిద్దాం అందరూ కూడా. సామ్ నెంబర్ 92 వర్స్ 15. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్, ముసలితనమందు వాళ్ళు చిగురు పెడతారంట, సారము కలిగి. దే విల్ బి ఫ్రెష్ అండ్ దే విల్ బి గ్రీన్. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు ఏమైనప్పటికీ ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితానికి నువ్వు అంతము చేసుకోవాలని, అంతము ప్రకటించుకోవాలని సిద్ధపడుతున్నావేమో, ఎక్కడి నుంచి ఏ సమయంలో నువ్వు వింటున్నప్పటికీ దేవుడు ఈ మాటని, ముఖ్యంగా ఈ వాగ్దానాన్ని నీకు అందజేస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఇంకా ఈ పరిస్థితులు నేను తట్టుకోలేక ఇంకంతే చేతులు ఎత్తేస్తున్నాను, దీని తర్వాత నేనేం చేయాలో కూడా నాకు తెలియదు, ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, నేను అనేవాడిని లేక నేను అనేదాన్ని ఎందుకు ఇంకా బ్రతకడము, చనిపోతే ఇక్కడితో నా జీవితానికి ముగింపు చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నా నీతో దేవుడు అంటా ఉన్నాడు, నీ ముసలితనములో నువ్వు చిగురు పెడతావు, సారము కలిగి నువ్వు ఎప్పుడూ పచ్చగానే ఉంటావు. హల్లెలూయా. ఇది ఒక భౌతికంగా సంబంధించి ముసలితనం అన్నప్పుడు ఆ ఓల్డ్ ఏజ్, లేకపోతే ఆ పచ్చదనం అన్నప్పుడు ఆ గ్రీనరీ కేవలము దేవుడు భౌతికమైన రీతిలోనే జ్ఞాపకం చేయట్లేదు, కానీ మన పరిస్థితులు బట్టి మనకు అదే ముగింపు కదండి. ఇన్ఫెంట్ తర్వాత చైల్డ్హుడ్, ఆ ఏజ్ తర్వాత టీనేజర్ తర్వాత మరి యంగ్స్టర్ తర్వాత మిడ్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్ తర్వాత మనందరికీ తెలుసు ఇంకంతకంటే ఇంకేమి కూడా ఉండదు. ఆ వృద్ధాప్యమే తర్వాత అతి త్వరలో మనం అంతము, లేకపోతే మన జీవితానికి యాత్రకి ముగింపు పలుకుతుందని చాలామంది అట్లానే అనుకుంటారు కదా. అదే వాస్తవం కూడా. అయితే ఈ యొక్క నీ పరిస్థితికి కూడా నువ్వు ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ తర్వాత ఇంకా నీకేమి గతి లేదు అనగా, ఇంకా ఈ చేతులు ఎత్తేసే పరిస్థితి. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ ఫేజ్లో ఐ యామ్ ఇన్ దట్ ఓల్డ్ ఏజ్. ఇప్పుడు నాది ఆ ముసలితనం నడుస్తుంది, ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి నేను ఇది పడతా ఉన్నాను. అనేకమైన మంది సహాయం చేయడానికి వచ్చినా ఎవ్వరు ఇంకా చేత కాదు, నా వల్ల కూడా చేత కాదు, ఇంకా దీని తర్వాత నాకు ముగింపే అని నువ్వు అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నువ్వు ఏదైతే అయిపోయింది అనుకుంటున్నావు చూడు, నువ్వు ఏదైతే ఇంకా దీని తర్వాత ఇంకొక స్టెప్ లేదు, దీని తర్వాత ఇంకొక స్టేజ్ నేను మరలా మారలేను, దీని తర్వాత మరలా నేను చేసేదంటూ ఏమీ ఉండదు అని ఫిక్స్ అవుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఏజ్లోనే, అనగా నువ్వు ఇప్పుడు ఏదైతే చేతులెత్తేసాను అని నువ్వు అనుకుంటున్నావో ఆ పరిస్థితిలోనే నువ్వు చిగురు పెట్టడం మొదలు పెడతావు. ఈ పరిస్థితిలోనే ఐఎమ్ డన్ లార్డ్, ఎనఫ్ ఇస్ ఎనఫ్ అని నువ్వు మూలుగుతున్నావు చూడు. నీ యొక్క జీవితం పట్ల విరక్తిని నువ్వే చూపించుకుంటున్నావు చూడు. ఈ టైంలోనే ఇది ఇప్పుడే అంట నువ్వు పచ్చగా అవ్వడం మొదలు పెడతావు. హల్లెలూయా. యు విల్ స్టే ఫ్రెష్ అండ్ గ్రీన్. రిమెంబర్ దిస్. చాలామంది మరి కూరగాయలకి వెళ్ళినప్పుడు హౌ డు యూ టేక్ దోస్, ఎట్లా కొనుక్కుంటామండి? అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా లేదా, if they are leafy vegetables or something like that, అవి పచ్చగా ఉన్నాయా లేవా? that shows అట్లా మంచిగా ఫ్రెష్గా అలా గ్రీన్గా ఉన్నాయి అంటే వాటిలో గొప్ప
న్యూట్రియంట్స్, గొప్ప బలమైన పౌష్టికమైన పదార్థాలన్నీ అందులో ఉన్నట్టు కదా. ఈరోజు నీ పరిస్థితి అయిపోయింది అని అనుకున్నప్పుడే నీ పరిస్థితిలో నీ దేవుడు కనపరచబడి తన బలమును, తన పటుత్వాన్ని, తన యొక్క సామర్థ్యతను కనపరిచి నిన్ను సారము కలిగి జీవించేటట్టు, నువ్వు పచ్చగా కనబడేటట్టు దేవుడు చేయగల సమర్థుడు. హల్లెలూయా. డు నాట్ గెట్ ఇన్ టు ఆ పెయిన్లోనికి వెళ్ళద్దు. డు నాట్ గెట్ ఇన్ టు దట్ పెయిన్. ప్రభా ఇంకా అయిపోయిందంతే అని అనుకోవద్దు. ఎందుకంటే అయిపోయింది అనే ఫైనల్ ఆ స్టేజ్లోనే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చేతులు ఎత్తేసిన సమయంలోనే దేవుడు కార్యం చేస్తాడు. మనమేమీ కాదు, ఆయనని. అందుకని కీర్తనకారుడు అంటాడు, దోస్ హూ హ్యావ్ ద లార్డ్ యాజ్ ద రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. ఎవరికైతే యెహోవాయే రక్షణ కేడముగా, దుర్గముగా ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కదల్చబడరంట. ఈరోజు నీ పరిస్థితి ఏమవ్వచ్చు నాకైతే తెలియదు, కానీ వింటున్న నీకు నీ పరిస్థితి చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎవరు తీర్చలేని సమస్యగా కనిపిస్తుంది. ఎవరు వచ్చి ఆదుకోలేనినట్టుగా నీకు అనిపిస్తుంది. ఇంకా చావే నీ దిక్కు అని నువ్వు కుమిలి ఏడుస్తున్నావు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నేను వస్తున్నాను, ఇప్పుడే నేను కలుగజేసుకొని, ఇప్పుడు అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈమె సంగతి ఇంక అంతే అయిపోయింది, ఈమె కథ ముగించబడిపోయింది, వీళ్ళ కుటుంబం ఇంకంతే, వీళ్ళు ఇంకా బయటికి రారు చూడు, వీళ్ళు తలెత్తుకొని బ్రతకలేరు చూడు, వీళ్ళ పిల్లలు ఇంకెప్పటికీ సెటిల్ అవ్వరు చూడు, ఇంకంతే అని ఎవరెవరైతే నిర్ధారణలోనికి వచ్చారో వాళ్ళందరి ఎదుట దేవుడు నిన్ను ఎలా చూపించబోతున్నాడో తెలుసా? పచ్చగా, హల్లెలూయా, సారవంతముగా, హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఎలాగ చూపించబోతున్నాడంటే, ఇప్పుడు అందరూ అయిపోయింది అనుకున్న సమయంలోనే నువ్వు వృద్ధిపరచబడే స్థితిని దేవుడు అందరికీ నీ కనపరచబోతున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. అయిపోయింది అని నువ్వు అనుకున్నావు, నేను ఇప్పుడు ప్రారంభిస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది నా ముగింపు అని నువ్వు నిర్ధారించుకుంటున్నావు. ఇది నీ ముగింపు అని నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఒక స్టాంప్ వేస్తున్నారు. కానీ నీ ప్రారంభం ఇదే. నీ చిగురు పెట్టబోతున్నావు. నువ్వు పచ్చగా, సారవంతంగా, అనేక మందికి ఉపయోగకరంగా మార్చబడబోతున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? దేన్ని బట్టి బలహీనపరచబడద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా. నీ పిల్లలు, నీ యొక్క ఆర్థిక స్థితి, నీ భర్త, నీ భార్య, లేకపోతే కుటుంబాల్లో ఉన్న ఆ రిలేషన్స్ మధ్య సరిగా లేకపోవడం వల్ల కావచ్చు. లాయర్లు వచ్చారు, పెద్దవాళ్ళు మాట్లాడారు, మంచి కోరుకున్న వాళ్ళు సర్ది చెప్పారు, కానీ ఇంకంతే అండి, అయిపోయిందండి, సెపరేట్ అయిపోవడమే మా పరిస్థితి, ఇంకంతే, లేదు, ఏమీ లేదు, ఎంతమంది వచ్చి ఎన్ని చేసినా సరే అవ్వదు అని అనుకుంటున్నావేమో. ఇప్పుడే ప్రేమను దేవుడు మీ మధ్య చిగురింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే అనురాగాన్ని దేవుడు చిగురింపజేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ గొడవలు, ఈ తల నొప్పులతో రగిలిపోతున్న, నలిగిపోతున్న నీ మధ్యన ఇప్పుడే దేవుడు సమాధానాన్ని చిగురింపజేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బలహీన పరిస్థితి ఏమవుతుంది దేవునికి తెలుసు. ఎన్ని మందులు వాడాను, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను, ఎంతమంది వైద్యులు నా మీద చేతులు వేశారు, టెస్టులు చేశారు, ఇంకంతే నా పని అయిపోయింది అనుకుంటాను. నీతోటే నీ బలం ఇప్పుడు చిగురించబోతుంది. హల్లెలూయా. నీ పటుత్వము ఇప్పుడు మొదలవ్వబోతుంది. హల్లెలూయా. నువ్వు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారపరంగా, ఆత్మీయంగా కూడా చిగురు పెట్టబోతున్నావు. ఆమేన్. ఫలించబోతున్నావు, వృద్ధిలోనికి రాబోతున్నావు. నువ్వు అన్ని రకాలుగా అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్టు నువ్వు అన్ని రకాలుగా నీ చుట్టూ ఉన్న వారికి కూడా పచ్చగా, సారవంతముగా, ఫ్రెష్గా కనబడబోతున్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన దేవాని ఘనమైన నామానికి వేలాది స్తుతులయ్యా. అయిపోయింది అనుకున్నప్పుడు మేము చిగురు పెట్టబోతున్నాం, అందును బట్టి స్తోత్రం. ఇంకా వల్ల కాదు అన్నప్పుడు మేము సారవంతంగా, పచ్చగా కనబడబోతున్నాం, అందును బట్టి స్తోత్రం. ప్రభు, ఈ వాగ్దానము నువ్వు మాకు మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు కదా, ఇది మేము స్వీకరిస్తుండగా అన్ని రకాలుగా, అన్ని విషయాలలో బిడ్డలు ఎంతమంది ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, వ్యాపారాల నిమిత్తం కావచ్చు, కుటుంబ విషయం నిమిత్తం కావచ్చు, ఆర్థిక స్థితి నిమిత్తం, తమ బిడ్డల జీవితాల నిమిత్తం కావచ్చు అయ్యా, పరిచర్యల నిమిత్తం కావచ్చు, ఎదురు చూస్తుండగా మీరు ఇచ్చిన వాగ్దానం అయ్యా,
మేము పచ్చగా ఉండబోతున్నాం ఎప్పటికీ. ఆమేన్. మేము పచ్చగా ఉండబోతున్నాము ఎప్పటికీ, సారవంతంగా ఉండబోతున్నాము. అనేక మందికి ఆ సారంను పంచబోతున్నామని నమ్ముతూ ప్రభు ఎంతమంది ఏకీభవించారు వాళ్ళందరికీ అటు జీవితాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నమ్మండి ప్రేమైన సహోదరి సహోదరుడా, మీ యొక్క వివాహ దినాలు, మీ యొక్క జన్మదినాలు ఈ వారంలో మీరు జరుపుకున్నట్లయితే యూ విల్ బీ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ గ్రీన్. మీరు ఎప్పుడు సారవంతంగా, ఎప్పుడు పచ్చగానే ఉండబోతున్నారు. మీ సమయం ఆగిపోతే ఎప్పటికీ, కాలం మారిన మీ పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ కానీ మీరు మాత్రము ఖచ్చితంగా ఎప్పటికీ పచ్చగా సారవంతంగానే ఉండబోతున్నారు. ఆమేన్. ఎస్. గాడ్ బ్లెస్ యూ.